హలో నమస్కారం. ఏ టిఫిన్‌లోకైనా అంటే ఇడ్లీ, దోస, పూరి, వడ ఎందులోకైనా టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి పచ్చడి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలైతే బాండి పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను పావు కప్పు పల్లీలకైతే ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని, ఇవి సన్నగా ఉన్నాయిలెండి, అంత కారం లేవు. ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసి కట్ చేసుకోవాలి. ఎల్లిపాయ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత పావు చిప్ప కొబ్బరి ఇలా కట్ చేసుకొని కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని, అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తాన్ని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చేస్తేనే పచ్చడి అనేది బాగుంటుంది. మామూలుగా అప్పుడప్పుడు పచ్చి కొబ్బరి వేస్తుంటాం కదా, అలా కాకుండా పచ్చి కొబ్బరిని కూడా ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దింపి పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని సరిపడా ఉప్పును కూడా వేసుకొని, అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి తగినంత చింతపండు, ఒక నిమ్మకాయలో సగం బద్దంత చింతపండు అయితే సరిపోతుంది, వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తాలింపు కోసం అయితే మళ్ళీ సేమ్ కడాయి పెట్టేసి అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ వరకు, అలాగే ఎండుమిర్చి ఒక 3, 4, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు మూత పెట్టేసుకోవాలి. ఇంకా బంద్ చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు అయితే బాగా వేగిపోయింది కదా, ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంక అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా, నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.